కరెక్ట్ అంటే మీరు సీట్ బెల్ట్ బాగా పెట్టుకొని వినండి. ఈ 10 మినిట్స్ ఎవరు డైవర్ట్ అవ్వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. మీరు ఎవరైతే బీబీడబ్ల్యూలో ఇంక్లూడింగ్ కోచెస్ తో పాటు అందరూ పార్టిసిపెంట్సే. సో అందరూ పార్టిసిపెంట్ అంటాం మనం, బీబీడబ్ల్యూ పార్టిసిపెంట్స్. మనందరికీ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అన్నది క్రియేట్ అవుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు నైట్ లోపు మీకు లింక్ గ్రూప్స్ లో షేర్ అవుతుంది. మీకు మీ కోచ్ నుంచి లింక్ అనేది వచ్చేస్తుందండి. అయితే ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఆ గ్రూప్ లో అలౌ చేయబడతారు. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే మీరు మీ అప్లైన్ గ్రూప్ అంటే మీ 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 పిలిచిన ట్యాప్ టీమ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోండి పర్సనల్ గా. అండ్ కామన్ గా అయితే బీబీడబ్ల్యూ నుంచి ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే రన్ అవుతుంది అండి. వాట్సాప్ గ్రూప్ బీబీడబ్ల్యూ నుంచి ఉండదు. మీ పర్సనల్ గా మీ కోచ్ తో ఉంటది, అది కూడా యాడ్ అవ్వాలి. ఇక్కడ మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి ఛాలెంజ్. December 7th మార్నింగ్ నుంచి మీరు వెయిట్ లాస్ పిక్చర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగా అన్నది మేము రెఫరెన్స్ పిక్చర్ ఇస్తాము, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిక్చర్ తీసుకొని మీరు ఒక గూగుల్ ఫామ్ కూడా వస్తుంది, అది మీరు అప్లోడ్ చేయడమే. ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీ కోచ్ హెల్ప్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో ఈ ఫస్ట్ డే పిక్చర్ కి మేము ఒక సీక్రెట్ కోడ్ అన్నది రేపు మార్నింగ్ ఆఫ్టర్ 5 AM క్లబ్ రిలీజ్ అవుతుంది. సీక్రెట్ కోడ్ అరౌండ్ 6-6:30 కల్లా మీకు సీక్రెట్ కోడ్ అన్నది గ్రూప్ లో వచ్చేస్తుంది. ఆ సీక్రెట్ కోడ్ పట్టుకొని మీరు చెక్అప్ చేసుకోవాలి. అది ఎలాగా అనేది నెక్స్ట్ పిక్చర్ లో చూపిస్తాము. అయితే ఎప్పుడైతే మీరు చెక్ చేసుకున్నారు మీ వెయిట్ అంతా కూడా, అంటే ఇక్కడ కోచ్ ఏం చేయాలంటే మొత్తం బాడీ అనాలిసిస్ తీసుకోండి, వెయిటే కాదు, బాడీలో ఫ్యాట్, ఆల్ పారామీటర్స్. మనకి ఎప్పుడైతే ఫ్యాట్ మానిటర్ లో ఆ 16 రీడింగ్స్ ని మొత్తంగా మీరు మజిల్ ఫ్యాట్ మెయిన్ అన్నమాట వెయిట్, సో అన్ని కూడా ట్రాక్ చేసుకోండి. ఓకేనండి. ఇది కోచ్ ట్రాక్ చేసి వాళ్ళ దగ్గర మీ షీట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ డే తీసుకుంటాము, అదే విధంగా లాస్ట్ డే అంటే 21st కూడా తీసుకుంటాము సేమ్ విధంగా. ఓకే, ఈ ఫస్ట్ పిక్చర్ కి లాస్ట్ పిక్చర్ కి ఉన్న డిఫరెన్సెస్ మేమంతా స్క్రూటినైజ్ చేసి అప్పుడు విన్నర్ ని సెలెక్ట్ చేస్తుంది ప్రొడక్షన్ టీమ్ అన్నమాట. ఓకే అండి. అండ్ దీంతో పాటు మా నెక్స్ట్ సో ఫైనల్లీ ఎవరైతే విన్నర్స్ అవుతారో, ఎవరైతే బాగా బెస్ట్ రిజల్ట్స్, బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకుంటారో, ఈ పారామీటర్స్ మేమన్నీ ఆఫ్టర్ ఆల్ స్క్రూటినీ అయ్యాక గ్రాండ్ ఫినాలేలో అనౌన్స్ చేయబడుతుంది వాళ్ళ నేమ్స్. ఓకే అండి. ఇది గ్రాండ్ ఫినాలే సెరమనీ మనం మోస్ట్లీ December 30th ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఈ 21 days ఛాలెంజ్ అయిపోయాక. ఓకే అండి. సో అందుకే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దీని రిజిస్ట్రేషన్ ఫీజు అన్ని 3 weeks కాబట్టి 3 అనమాట, 333. మన రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వెరీ స్మాల్ ఫీజు. సో మన అందరి మనీ అంతా కూడా మనకి విన్నర్స్ కి వెళ్ళబడుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ కో పవర్ టీమ్ కో ఆ అమౌంట్ కి సంబంధం ఉండదండి. ప్రతి 1 రూపీకి కూడా ఇక్కడ మీకు అకౌంటబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెఫరెన్స్ పిక్చర్ అందరూ కూడా తీసి పెట్టుకొని ఉంచుకోండి. సో ఇక్కడ మీరు వ్యూస్ ఉంటాయి, ఈ 3 views లోని ఆల్మోస్ట్ 4 views లోని పిక్చర్స్ ఫస్ట్ డే అండ్ 21st డే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు సీక్రెట్ కోడ్ అన్నది రేపు వస్తుందండి. సో మీరు ఇలా ఫర్ సపోజ్ లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అన్నది ఏదైనా సీక్రెట్ కోడ్ అనుకోండి, ఎగ్జాంపుల్ అంటే అది ఉండదు, రేపు వేరే కోడ్ వస్తుంది. సో అదే అనుకోండి, అలా పెట్టి మీ వెయిట్ చూసారు కదా ఇక్కడ మేడం ఎలా చూపిస్తున్నారో వెయిట్ చూపించాలండి. అలాగే మీ సైడ్ పోజ్, ఫ్రంట్ పోజ్, బ్యాక్ పోజ్, ఈ 3 వ్యూస్ వెయిట్ తో పాటు 4 వ్యూస్ ఇలానే తీసి చూపించాలి. అంటే చూడండి ఎంత గట్టిగా ప్రొడక్షన్ టీం ఉందో, పవర్ టీం అంత పర్ఫెక్ట్ గా చూస్తుంది అనమాట. సో మీ బాడీలో డిఫరెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూస్తుంది అనమాట. ఇది రిఫరెన్స్ పిక్చర్. అండ్ అలాగే మీకు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ ప్రోగ్రామ్, మీకు పాయింట్స్ అంటే ఈ వెయిట్ లాస్ తో పాటు కొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాము. ఇది డైలీ కూడా మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవ్వబడుతుందండి. అంటే ఇందాక తనుజ గారు చెప్పారు కదా 21 days హ్యాబిట్స్ చేంజ్ అవడానికి టైం పడుతుంది అని. సో ఈ 21 days ప్రతిరోజు మీరు మా నోటీస్ లో ఉంటారు.
సో అందుకు గాను మీ కోచ్ మీ ట్యాబ్ టీమ్ కి వెళుతూ ఉంటాయి పాయింట్స్, వాళ్ళు వేస్తూ ఉంటారు. సో 6 AM మీరు డైలీ వర్కౌట్స్ చేశారా, పోస్ట్ మీ ట్యాబ్ టీమ్ కి పంపించవచ్చు. అందుకు గాను మీకు 1 పాయింట్ యాడ్ అవుతుంది. అలాగే 8 AM పవర్ టీమ్ నుంచి కూడా రాబోతుందండి ఇంకొక ఎక్సైటింగ్ న్యూస్. సో ఈలోపు మీరు 8 AM ఏదైతే మీకు వస్తుందో ఆ 8 AM సెషన్ లో అంటే డైరెక్ట్ గా న్యూట్రిషన్ క్లబ్ లో కానీ ఆర్ విర్చువల్ గా కానీ మీరు అటెండ్ అయినట్టు పిక్చర్ పోస్ట్ చేస్తే మీకు ఒక పాయింట్ వస్తుందండి. అండ్ అన్నిటికంటే ముఖ్యం, రేపటి నుంచి మీరు ఏం తింటారో ఏం తాగుతారో అవన్నీ ఫోటో తీసుకోవాలి. సో ఇవన్నీ ఒక కొలాజ్ చేస్తారు. మీకు ఇది కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ కోచ్ని అడగండి, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ రోజు ఫర్ సపోజ్ మార్నింగ్ ఎఫ్రెష్ తాగారు, పిక్చర్ తీసుకోండి. షేక్ తాగారు, పిక్చర్ తీసుకోండి. సప్లిమెంట్స్ తీసుకున్నారు, పిక్చర్ తీసుకోండి. మీ లంచ్ ప్లేట్ ఏదైతే ఉందో అది నీట్గా పెట్టుకొని ఒక పిక్చర్ తీసుకోండి. మీ స్నాక్స్ పిక్చర్ తీసుకోండి, మీ నైట్ షేక్ పిక్చర్ తీసుకోండి, సప్లిమెంట్స్ పిక్చర్ తీసుకోండి. ఎవ్రీథింగ్ ఒకటే. మీకు ఒక కోడ్ కూడా వస్తుందండి ప్రతి పార్టిసిపెంట్ కి. BBW నుంచి ఒక కోడ్ వస్తుంది ప్రతి పార్టిసిపెంట్ కి. సో మీ కోడ్ పెట్టి ఆ కొలాజ్ చేసి నెక్స్ట్ డే ఫర్ సపోజ్ రేపు అంతా తీసి పెట్టుకోండి. ఎల్లుండి మీకు 2 o'clock కి గ్రూప్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు 2 to 3 మధ్యలో మీరు నిన్నటి రోజు ఏం తీసుకున్నారో ఆ పిక్చర్ అంతా కూడా కొలాజ్ చేసిన పిక్చర్ ని నెక్స్ట్ డే పోస్ట్ చేస్తారు. సో ఇలా పోస్ట్ చేసేటప్పుడు మీరు ఏం తింటున్నారు, వెయిట్ లాస్ అవ్వడంలో మీరు ఎంత హెల్దీ వేలో వెళ్తున్నారో కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట కోచ్ కి. సో అందుకు గాను కూడా మీకు ఒక పాయింట్ యాడ్ చేయబడుతుంది. అలాగే మనకి ఈరోజు ఫస్ట్ డే, మళ్ళీ మనకి వీక్లీ 6 PM ఎవ్రీ 6 అంటే వీక్లీ మీటింగ్ ఉంటుందండి. ఇలాగే మనకి 6 o'clock ఉంటుంది అనమాట. సో వీక్లీ మీటింగ్ కి మనం ఒక డ్రెస్ కోడ్ పెడతాము నెక్స్ట్ వీక్ అండ్ ఫైనలీ గ్రాండ్ ఫినాలే ఉంటుంది. మీకు డ్రెస్ కోడ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ ఫ్లయర్ ముందు రోజు వస్తుంది, అందులో డ్రెస్ కోడ్ మెన్షన్ చేయబడుతుంది. డ్రెస్ కోడ్ వేసుకొని వీడియో ఆన్ చేసుకొని కూర్చున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక పాయింట్ వస్తుందండి. ఈ పాయింట్స్ మీరు అందరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతో పాటు అడిషనల్ పాయింట్స్ దేనికి అంటే మీకు ఎవ్రీ వీక్ లైవ్ కుకింగ్ క్లాస్ కూడా ఉంటుంది. ఎవ్రీ వీక్ వన్స్ అండి. మోస్ట్లీ ఆన్ ఫ్రైడే కుకింగ్ క్లాస్ కూడా ఉంటుంది. సో ఈ కుకింగ్ క్లాస్ కి అటెండ్ అయ్యి మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తే కనుక మీకు 1 పాయింట్ యాడ్ ఆన్ అవుతుంది. అలాగే ఇంకా చాలా ఎక్సైటింగ్ తెలుసా అండి, టాస్క్ ఇస్తారు మీకు ప్రొడక్షన్ టీమ్. సో ఇది వీక్లీ వన్స్ థర్స్డే మంచి టాస్క్ వస్తుంది. అది సినిమా పాట అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు అండి. సో గెట్ రెడీ, సూపర్ టాస్క్లు అయితే ప్రొడక్షన్ టీం ఇవ్వడానికి రెడీగా ఉంది పవర్ టీం నుంచి. సో ఆ టాస్క్ చేసిన వాళ్ళకి కూడా ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో మీరు ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మీరు వచ్చారు జాయిన్ అయ్యారు కంటే మీ ఇన్వాల్వ్మెంట్ కి బెస్ట్ రికగ్నేషన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మీరు మంచి హెల్పింగ్ హార్ట్ అయ్యారు. ఎక్కువ హెల్ప్ చేయాలన్న మీ రిజల్ట్ ని, మీ ఆ వాయిస్ ఇంకొకరికి ఆయుష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు అంబాసిడర్ అయితే కనుక అంటే ఇద్దరికి హెల్ప్ చేశారా మీకు ఒక పాయింట్ యాడ్ అవుతుంది. మీరు కానీ 5గురికి హెల్ప్ చేశారా మీకు 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. మీరు కానీ 3గురికి హెల్ప్ చేశారా, 7గురికి హెల్ప్ చేశారా మీకు 3 పాయింట్స్. అలాగే మీరు కానీ ప్లాటినం అయ్యి అంటే 10 members కానీ హెల్ప్ చేశారా ఈ లోపు మీకు 4 పాయింట్స్ యాడ్ అవటం జరుగుతుందండి. ఇవన్నీ అడిషనల్ పాయింట్స్ గ్రాప్ చేసుకోండి. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇలా మనకి వీక్లీ ఎవరైతే బాగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారో ఆ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి వీక్లీలో కూడా రికగ్నిషన్ ఉంటుంది. అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతుంది ప్రొడక్షన్ టీమ్. అండ్ దీంతో పాటు మీరు ఇంకా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకేం టిప్స్ ఫాలో అవ్వాలి, ఆ ఎక్స్ట్రా టిప్స్ వెయిట్ లాస్ అవ్వడానికి అంటే ఇది ఒక ట్యూషన్ క్లాస్ అండి. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇది ట్యూషన్ క్లాస్ అనమాట. సో అలాగా మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్, ఇంకేం టిప్స్ ఫాలో అవుతే మంచిగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో ఆ నాలెడ్జ్ కూడా ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వీక్ క్లాస్ నుంచి. అండ్ సూపర్ ఎక్సైట్మెంట్, వీక్లీ ప్రైజ్ మనీ కూడా ఉంటుందండి. సో గెట్ రెడీ, వీక్లీ కూడా అనౌన్స్మెంట్ ఉంది. సో ఫర్ ప్రతి వీక్ కి కూడా మీకు గిఫ్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఎవరికి వస్తుందో తెలియదు, సో రెడీ అవ్వండి. అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ బాగా చూసుకోండి, పవర్ టీమ్ ఇంకేమి ఇస్తుంది అంటే ఎక్స్ట్రాగా ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్ స్లైడ్ అండి. సో వీక్లీ స్పెషల్ టాపిక్ ఓన్లీ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్ మీదే. ఏం చేస్తే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి,
మీ బిఎంఆర్ తక్కువ ఉంది, మీరు బాగా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు కానీ రిజల్ట్ రావట్లేదు, ఏం చేయాలి? ఇలాంటివి స్పెషల్ టాపిక్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుందండి. అలాగే సూపర్ టాస్క్లు ఉంటాయి, లైవ్ గా ఉంటది కుకింగ్ క్లాస్. బయట ఆల్రెడీ చేసిన వీడియోస్ పోస్ట్ చేస్తారేమో, మన కుకింగ్ క్లాస్ మాత్రం లైవ్ లో జరుగుతుంది. ఇది స్పెషల్ అన్నమాట. అన్నిటికంటే ముఖ్యం మనం అందరూ కూడా మంచి హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మనం మారాలి. మన రిజల్ట్ చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. అందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిరోజు ఆ 114 న్యూట్రియంట్స్ ఉన్న 2 గ్లాసెస్ తీసుకోవాలి. సో ఎందుకంటే మన బాడీ బాగుంటేనే మనం ఇంకొకరికి చెప్పడానికి మనం హ్యాపీగా ఉంటాం. సో మన హ్యాపీనెస్, హెల్తీనెస్ కనిపించాలంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మన లో ప్రోగ్రామ్ అన్నది ఖచ్చితంగా స్టార్ట్ చేసిన వాళ్ళే పార్టిసిపెంట్ అవుతారు. ఇది కూడా మీరు బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అల్టిమేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మీ కోచ్ తోటి డిజైన్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. అయితే దీనికి కొన్ని మనకి బేసిక్ రూల్స్ ఉంటాయండి. సో ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 2 times షేక్స్ ఫాలో అవుతే కనుక బెస్ట్ రిజల్ట్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ప్రైజ్ విన్నర్ అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను బట్ పార్టిసిపేట్ చేస్తానన్న 1 time షేక్ అయినా తీసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. బట్ మినిమం 100 points ఉండేలాగా చెక్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఎవ్రీడే ఫుడ్ పోస్ట్ అనేది గ్రూప్ 2 to 3 మధ్యలోనే ఓపెన్ అవుతుంది. అదే టైంలో మీరు ముందే రోజు ఫిక్స్ చేసుకొని ఆ టైంకి పోస్ట్ అయ్యేలాగా మీ ఫోన్లో అలారం పెట్టుకొని పోస్ట్ చేసుకోండి. సో 80% న్యూట్రిషన్ తో పాటు మనం చెప్పేది హెర్బల్ లైఫ్ ఎప్పుడు కూడా 20% ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరము అని. సో బాడీ, మైండ్, సోల్ ఈ 3 కనెక్ట్ అవ్వాలి అంటే దానికి మనకి హెల్ప్ అయ్యేది 8 AM క్లాసెస్. సో ఆ 8 AM సెషన్ లో ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఏ సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి, మీకున్న ఛాలెంజ్ కి సొల్యూషన్ కూడా అక్కడే తెలుస్తుంది. కాబట్టి అవి బేసిక్ గా ఇవి ఫాలో అవ్వాలి మనం. అన్నిటికంటే ముఖ్యం ఎవ్రీడే 6 PM హెల్పింగ్ హ్యాండ్ జరుగుతుందండి, చాలా ఫెంటాస్టిక్ గా జరుగుతుంది. సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయి పర్సనల్ గా, మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే 6 PM ఫ్రైడే మాత్రం కుకింగ్ క్లాస్ ఉంటుందండి. ఇదే 6 PM వీక్లీ BBW మీటింగ్ కాల్ కూడా జరుగుతుంది వీక్లీ వన్స్. ఓకే, అండ్ వీక్లీ వన్స్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తారు. అది ఒక 30 seconds ఏదో చెప్పింది చేసి పోస్ట్ చేయాలి అంతే. అండ్ అన్నిటికంటే ముందు ఒక స్పెషల్ టాపిక్ కూడా మీకు ఎవ్రీ వీక్ 6 PM ఉంటుంది. సో బేసిక్ గా మీరు మనది గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అంటే హెల్దీ వెయిట్ లాస్ మీద మనం ఫోకస్ చేస్తాం. బయట అదర్ ప్రాసెస్ లాగా ఎక్కువ తగ్గిపోవడము, లేకపోతే ఓన్లీ ఒక్కటే చేసి తగ్గటము, ఓన్లీ ఎక్సర్సైజ్, ఓన్లీ ఫుడ్ మనం చెప్పట్లేదు. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ద్వారానే వెయిట్ లాస్ అవడం మీదే ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది 30-70 రూల్. సో ఎవరికైనా మా ఇంట్లో అందరూ ఓవర్ వెయిట్ ఉన్నాము, లేదా మాకు చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే కనుక 30% వాటి ఎఫెక్ట్ ఉంటుందండి. 70% మన చేతిలోనే ఉంది, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడంలోనే ఉంది. సో ఆ 70 అన్నది ఎక్కువ కాబట్టి ఆ 70% మీద వర్కౌట్ చేస్తే ది బెస్ట్ అమేజింగ్ రిజల్ట్స్ ని మీరు మీ కోచ్ సహాయంతో తీసుకోగలుగుతారు. సో అందుకే ఈ కాల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు సిస్టమ్తో, కోచ్తో, ప్రోడక్ట్స్తో కనెక్ట్ అవుతూనే ఉండాలి. అప్పుడు మీరు కొత్త మిమ్మల్ని మీరు 25లో మీకు మీరే ఆవిష్కరించుకోబోతున్నారు. సో దాన్ని ఊహించుకుంటూ ఇప్పుడు మీరు 21 days ని కొన్ని త్యాగాలు, కొన్ని సాక్రిఫైసెస్, అలాగని అన్ని తినకుండా చేయొద్దు. మీరు పెట్టుకొని చీట్ డే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, బట్ చేయొచ్చు. సో దానికి గాను ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మీ మైండ్ లో ఖచ్చితంగా కూర్చోవాలి. మీరు ఎవ్రీ సింగిల్ డే ప్రాపర్ గా వాటర్ తీసుకుంటున్నారా లేదా, ఈ పిల్లర్స్ ఫాలో అవ్వాలండి. వాటర్ ఎవ్రీ 20 kgs బాడీ వెయిట్ కి 1 liter వాటర్ ఖచ్చితంగా అవసరం. అది ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి కూడా ఉంటుంది. సో మీకు 8 AM సెషన్ లో దీన్ని పూర్తిగా వివరంగా చెప్తారు. అలాగే స్లీప్, సో మీరు ఎర్లీ డిన్నర్, స్లీప్ కూడా 6 to 8 hours స్లీప్ ని కూడా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా చేశారు, సరిగ్గా నిద్రపోవట్లేదు అంటే కూడా అది వెయిట్ లాస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా స్లీప్ అన్నది బాడీకి అవసరం అండి. ప్రాపర్ స్లీప్ ఉంటే
మంచి ఆ రెస్టింగ్ పొజిషన్ కరెక్ట్ గా ఉంటేనే బాడీ యాక్టివ్ గా ఉంటది నెక్స్ట్ డేకి. సో మన ప్రొడక్టివిటీ కూడా డిపెండ్ అయ్యేది స్లీప్ మీదే. కాబట్టి దాని మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ అండి, ఎలాంటి మనిషికైనా అంటే కూర్చొనే కంటే నించోవడం బెటర్, నించోవడం కంటే వాక్ చేయడం బెటర్, వాక్ చేయడం కంటే రన్నింగ్ బెటర్, రన్నింగ్ కంటే జాగింగ్ బెటర్. సో ఏదోటైతే చేయండి, మీకు ఎంత వీలైతే అంతే చేయండి. సో దానికోసం 20% ఫిజికల్ యాక్టివిటీ అవసరం కాబట్టి 6 AM క్లాస్కి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాడ్ ఆన్ అవ్వండి. ఓకే, సో మన బాడీకి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా అవసరం. ఒక్కొక్కరు బతికిస్తూ ఉంటాం, చలానో ఇప్పుడేం చేస్తాం తర్వాత చేయొచ్చులే అని. అట్లీస్ట్ మీరు వీక్లీ 3 or 4 times అయినా చేయండి. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ న్యూట్రిషన్ అండి. సో న్యూట్రిషన్ అంటే మీ అందరికీ తెలుసు, ఫుడ్ కి న్యూట్రిషన్ కి మీనింగ్. సో విచ్ ఈస్ నీడెడ్ ఆన్ డైలీ బేసిస్ టు స్టే హెల్దీ. సో ఎవ్రీ సింగిల్ డే మనం తీసుకుంటున్నాం. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటి, మీకు ఎలా చేస్తే నచ్చుతుంది అన్నది మీరు అమేజింగ్ గా మన షేక్ లోనే డిఫరెంట్ ట్రైస్ చేస్తూ చేయండి. సో మీరు 2 times తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. 2 meals ని రీప్లేస్ చేయాలి. సో అలా తీసుకుంటే వెయిట్ లాస్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు. దీంతో పాటు సప్లిమెంట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోండి. సో ఐ రిక్వెస్ట్ ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బేసిక్ కాకుండా సప్లిమెంట్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా మైలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అన్ని బాగున్నాయి కానీ నాకు వస్తుందో రాదో, లేకపోతే వాళ్ళు గెలుస్తారేమో, లేకపోతే నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు, నేను చేయలేకపోతున్నాను, అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దండి. ఆ ప్రాపర్ పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా అవసరం బెస్ట్ రిజల్ట్స్ రావడానికి. మీ ఆలోచన విధానం, మీ మూడు, మీ కాన్సన్ట్రేషన్, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా రిజల్ట్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం, బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే కనుక ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు ఎక్కువ మందికి హెల్ప్ చేసేటప్పుడు. సో మీ రిజల్ట్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, మీ రిజల్ట్ ఇంకొకరిని అట్రాక్ట్ చేయాలి అంటే మాత్రం హెల్ప్ చేయండి. ఎస్, ఈ 6 మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మా. అండ్ ఈ స్లైడ్ చూడండి, మీకు ఒక ప్లేట్ లో, యా థ్యాంక్ యూ మా, నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఈ ప్లేట్స్ చూడండి, 2 plates ఉన్నాయి. ఆబ్వియస్లీ మనకి ఆ సెకండ్ ప్లేట్ చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. మీకు కూడా అండి. శుభమా అంటూ మనం స్టార్ట్ చేసాం, పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, పెళ్ళిళ్ళు రావచ్చు, ఫ్రెండ్స్ పిలవచ్చు, సడన్ గా పుష్పకి వెళ్ళారు, అక్కడ పాప్కార్న్ తినాల్సి రావచ్చు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవే ఛాలెంజెస్, అవే సాక్రిఫైసెస్ కూడా చేయాల్సి ఉంటది. సో మీరు చూడండి, ఇక్కడ మీరు తినే ప్లేట్ ఎలా ఉండాలి, అలా ఉండాలని తెలుసు, కానీ ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటది మైండ్, నోరు అన్ని కూడా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దాంట్లో న్యూట్రిషన్ డెన్సిటీయా క్యాలరీ డెన్సిటీయా అని అర్థం చేసుకోవాలి. క్యాలరీ బాగుంటాయి, ఫ్రైడ్ ఫ్రూట్స్, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, వడాస్ అన్ని బాగుంటాయి, డెజర్ట్స్, క్యాండీస్ అని మీరు పెట్టుకోండి. ఈ వీక్ నో షుగర్ అని, నో షుగర్ ఛాలెంజ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇంకో విషయం అండి, షుగర్ కానీ తీసుకోకపోతే క్యాన్సర్ లాంటివి కూడా జయించవచ్చు మన బాడీకి, ఒక 21 days షుగర్ ఇవ్వకపోతే. సో రియల్లీ అమేజింగ్ కదా. సో ఏమన్నా పెట్టుకుంటే ఇప్పుడే పెట్టేసుకోండి. మీ ప్లేట్ న్యూట్రిషన్ తో ఉంటే, లైక్ లీన్ ప్రోటీన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, బీన్స్, ఇవి మీరు యాడ్ ఆన్ చేసుకోవాలి. అంతేగాని క్యాలరీస్ జోలికి వెళ్ళొద్దు. తక్కువ ఫుడ్డే, బట్ మన చేతితో తయారు చేసినవన్నీ కూడా క్యాలరీస్ ఉంటాయి. ప్లీజ్ చెక్అవుట్ ఆన్ దిస్. నెక్స్ట్, సో అందుకేనండి, సెట్ యువర్ గోల్ టుడే. మీరు ఈ రోజు రేపు కదా చెకప్, ఈ రోజు తినేద్దాం అని మీ మైండ్ లో రావచ్చు, కానీ ఇప్పటి నుంచి మీ మైండ్ ప్రిపేర్ చేసుకోండి. సో ఫెస్టివల్ అన్నీ ఉన్నాయి మేడం, అందుకే ఫెస్టివల్లో బాగా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు తగ్గిపోదాం మనం కొంచెం. సో అందుకే మీరు మీ బ్రేక్ఫాస్ట్ ని, మీ డిన్నర్ ని షేక్ తో రిప్లేస్ చేసుకున్నారా, మీరు వెయిట్ లాస్ అవుతారు. మీరు దీంతో పాటు స్నాక్స్ ని అలాగని తినడం మానేసి తగ్గిపోతే మాకు తెలిసిపోద్దండి, మా మిషన్ చెప్పేస్తుంది మీరు వెయిట్ లాస్, మజిల్ తగ్గాయారా, ఫ్యాట్ తగ్గాయారా అని. సో ఇక్కడ చూడండి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే 2 shakes, 1 meal, హెల్దీ స్నాక్స్ ఉండాలి. అదే కనుక మీరు ఎవ్రీడే, ఈవెన్ మీరు వెయిట్ లాస్ అవ్వక్కర్లేదు, హెల్దీగా ఉండాలనుకున్న 2 shakes తీసుకోవచ్చండి. అండ్ బై ద వే టిప్ ఏంటంటే, మీరు డిన్నర్ ఎర్లీగా చేశారనుకోండి, ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు వెయిట్ గెయిన్ ఛాలెంజ్ కూడా అండి, ఇక్కడ బరువు తగ్గే వాళ్ళకే కాదు, పెరిగిన వాళ్ళకి కూడా ఇక్కడ అంటే మీకు ప్రైస్ మనీ ఉండొచ్చు.
ఎవరైనా వెయిట్ గెయిన్ ఉన్న పార్టిసిపేట్ చేయండి, ఇబ్బంది లేదు. వాళ్ళు 3 షీట్స్ 3 మీల్స్ ని ప్లాన్ చేసుకోవాలి ఈ పిక్చర్ లో చూపించిన విధంగా. సో ఇదండి గోల్స్. సో దీనికి మా అందరికంటే మీ కోచ్ బెస్ట్ సజెషన్ ఇస్తారు. ఇది బేసిక్ న్యూట్రిషన్ మాత్రమే ఇక్కడ మీరు చూసేది. సో బేసిక్ గా వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. ఫార్ములా 1 షేక్, ప్రోటీన్ షేక్ మేట్ అండ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కూడా యాడ్ ఆన్ చేసుకుంటే ఇది కనుక బేసిక్ న్యూట్రిషన్ అంటారు. ఎలా మిక్స్ చేసుకోవాలనేది పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అండి. మీరు 80 kgs ప్లస్ ఉంటే మీకు ప్రోటీన్ అన్నది పెరగొచ్చు, అండ్ మీరు 70 బిలో అయితే ఒకలా ఉంటుంది. ఇదంతా పర్సనలైజ్డ్ కాబట్టి మీరు ఎలా వాడాలి అన్నది మీ కోచ్ ని అడగండి. సో ఇక్కడైతే ప్రొసీజర్ ఉంది, బట్ ఇంకా క్లియర్ గా అయితే మీ కోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అన్నిటికంటే ముఖ్యం నా సలహా అయితే బేసిక్ తో పాటు అడ్వాన్స్డ్ అయినా ట్రై చేయండి. కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి లైక్ మల్టీవైటమిన్, సెల్యులాస్, సెల్ యాక్టివేటర్. ఇవి మీకు ఎక్కువ రిజల్ట్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది అనమాట. సో డెఫినెట్ గా ఇవి కలిపితే కనుక మీ 100 పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకోవాలంటే ఇవి పాటించాలి. సో ఇవి మాత్రమే, పెద్దగా రూల్స్ ఏం లేవండి. ఇవన్నీ కూడా మనం తగ్గడానికి మాత్రమే. సో అందరూ కూడా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 9 PM కల్లా మీకు ప్రతి ఒక్కరికి కోడ్ వస్తుంది.